అసలు జడ్సన్ గారు ఏంది చెప్పండి, అసలు ముచ్చట ఏందో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏందనంటే ఇప్పుడు ఈయన లోపల ఉన్న ప్రబుద్ధుడు మీరు చూసింది కదా, ఈ 33 కేసులో ఉన్నటువంటి వ్యక్తిని లోపల కూర్చోబెట్టిండు పోలీసు వాళ్ళు. బయట నిజంగా భక్తులనేమో బయట కూర్చోబెట్టిండు. ఈ రోజు ఈయనకు మద్దతుగా వీళ్ళకి మద్దతుగా ఈ 33 కేసుల మద్దతుగా ఈ రోజు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ముఖ్య సారుడు, ఆయన సపోర్ట్ ఉన్నాడు. ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి అనేటోడు ఉన్నాడు. సివి ఆనంద్ గారు ఉన్నారు. సివి ఆనంద్ గారు ఉన్నారు. ఈ రోజు పోలీసులు ఎవరు సపోర్ట్ చేస్తారండి? పోలీసులు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇక మీరు నేను వీడియో చూపెడతా. ఈయన నిచ్చెన వేసుకొని ఇగో ఇప్పుడు లేడీ వచ్చింది చూసినాం అక్కడ. ఇగో ఈ లేడీ ఆమె ఇప్పుడు లేడీ వచ్చింది చూడు, అక్కడ కింద పడ్డది యాక్టింగ్ చేసింది. ఇగో ఈ లేడీ ఉన్నది, ఈ ఆడమేనే ఇప్పుడు వచ్చింది అక్కడ కింద పడ్డది యాక్టింగ్. ఈమెనే ఇగో నిచ్చెన వేసుకొని ఈరోజు పోలీసు వాళ్ళు ఎవరు కావాలి కాస్తుండండి? పోలీసులు ఎవరు కావాలి కాస్తుండ్రు? ఎవరు కావాలి కాయాలి? రౌడీ షీటర్ కావాలి కాస్తారా, లేకుంటే మామూలు వాళ్ళు కావాలి కాస్తారా? ఎవరు కావాలి కాయాలి? పోలీసులు ఎవరు సపోర్ట్ ఉంటారు? ఒక రౌడీని లోపల పెట్టి, ఒక గుండాగాన్ని లోపల పెట్టి వీళ్ళంతా బయట సపోర్ట్ ఉంటారా? వీళ్ళు పోలీసు దేనికోసం ఉన్నది? అసలు ఎందుకు రాజకీయాలు ఇన్వాల్వ్? 3 గంటలు దాదాపు ఇదే గేట్ కాడ 3 గంటలు నిలబడి ఎట్లా నిలబడతాడు? గేట్ ఎట్లా పేచిండు? ప్రభుత్వం ఎవరి తరపున ఉంటుంది? గుండాల తరపున, రౌడీల తరపున ఉంటారా? భక్తుల తరపున ఉంటారా? ఎవరయ్యా కట్టించింది? ఎవరిది? తాళం ఎట్లేస్తారు? ఇందులో తాళం ఇప్పుడు ఎందుకు వేసింది? తాళం దొంగలు కాబట్టి తాళం వేస్తారు. తాళం వేసే పరిస్థితి, రౌడీలు కాబట్టి తాళం వేస్తారు, కబ్జాకోళ్ళు కాబట్టి తాళం వేస్తారు. ఈ రోజు వీరాచారి అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఒకటే సపోర్ట్ చేయడానికి, పైసలు, ప్రాపర్టీ. రేవంత్ రెడ్డి అనేటోడు ఎవరి దగ్గర పైసలు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సివి ఆనంద్ గారు ఎవరికి సపోర్ట్, ఎవరు దొంగ అయితే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఈ రోజు వేం నరేందర్ రెడ్డి ఎవరు దొంగలైతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఈ రోజు నిజమైన వాళ్ళ భక్తులను బయట పెట్టి ఏం చేయని కాదు. గుడి ఎవరి కోసం ఉంది? భక్తులే బయట ఉన్నాక గుడి ఎందుకు బయట ఉన్నాక? ఈరోజు పోలీసులు దేనికోసం కావాలన్నారు ఇక్కడ? దేనికోసం నిలబడ్డారు పోలీసులు ఇక్కడ? వాళ్ళ సుపీరియర్ చెప్తారు, ప్రభుత్వం చెప్తారు. సుపీరియర్ ని అనుకునే సివి ఆనంద్ ని అడుగుతున్నా డైరెక్ట్. సివి ఆనంద్ గారు ఇక్కడ ఏం పని మీకు? ఇలా రౌడీలు ఉన్నారా, గుండాలు ఉన్నారా, 420 గాలు ఉన్నారా, కేటీ గాలు ఉన్నారా? అన్ని సెక్షన్లు ఉన్నారుగా, ఇల్లు ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. ఆయన లోపల ఎవరు పెట్టిండు? మీరు పెట్టిండ్రు. నువ్వేం నరేందర్ రెడ్డి పెట్టింది, నీ తీర్మాన్ మల్లయ్య గారు పెట్టిండు. ఇంత అన్యాయమా? నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు సబ్జెక్టు. రోడ్ల మీద ఉన్నారు. నేను ఈ రోజు కూడా చర్చిని నిజంగా తాళం వేసి పెట్టుడు, మరి సంపాదించిన వీరాచారాలు అయ్యే సంపాదించిన ఇది వాళ్ళ నాయన పట్టేదారా? ఎట్టిస్తారు ఆయనకు? ఈరోజు సొసైటీలో మొత్తం చచ్చిపోయినారంట. చచ్చిపోయినప్పుడు ఏ విధంగా ఇస్తారు? ప్రభుత్వం దగ్గరుండి పెద్దన్న పాత్ర పోషించాలి కానీ ఒక కబ్జా కోరుకు చేతులు ఎట్లా పెట్టేస్తారు? అదే వాళ్ళ కడపమంట. ఈరోజు ఇప్పుడు తాళం వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇట్లా తాళాలు వేయబట్టి దాదాపు 10 రోజులు అవుతుంది. ఇప్పటికి 8 రోజులు బేసవారం. లోపల ఉన్నోళ్ళు ఇప్పుడు వీళ్ళెవరు? ఈ పాస్టర్ ఎవరు? ఇప్పుడు వీళ్ళున్నోళ్ళు వీళ్ళంతా నోబుల్ బహుమతి గ్రహీతలు. ఇప్పుడు నోబుల్ గ్రహీతలు లోపల ఉన్న వాళ్ళంతా, బయట ఉన్న వాళ్ళంతా దొంగలు. అదే కదా వీళ్ళు చెప్పేది. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుంది? వీళ్ళందరూ వీరాచారి మనుషులా? ఉన్నారు లోపల, వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఈరోజు 1,15,00,000 రూపాయలు చందా పైసలు ఉండాలి. అవి ఏమైనా చెప్పమని వాళ్ళను. తీర్మాన్ మళ్ళీ ఎందుకు నిలబడ్డాడు ఇక్కడ? ఒక బ్లాక్ మెయిలర్, ఒక దొంగ మల్లయ్య అనేటోడు ఇక్కడ ఎందుకు నిలబడ్డాడు? లోపల పైసలు ఉన్నాయి కాబట్టి నిలబడ్డాడు. పైసల కోసం నాకు గ్యారంటీ చెప్తున్నా. ఎప్పుడు బక్క చేస్తాడు, ఎప్పుడు అబద్ధం ఆడాలే. వాస్తవం చెప్తున్నా. ఈడ పైసల కోసమే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. దోస్కరాన్ని ఇగో కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు, నిజాయితీ గల ఆఫీసర్ ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది. ఇలా దొంగ ఉన్నాడో దొంగలు తీసుకొచ్చి బయట కూర్చోబెట్టిర్రు. ఈ రోజు సివి ఆనంద్ గారు వచ్చిండ్రు, దొంగలను లోపల పంపిండ్రు, అసలు వాళ్ళని బయటికి పంపారు. ఇది కథ, ఇది చరిత్ర. నేను చూసినా కదా ఇప్పుడు నేను వీడియో చూపించినా వచ్చిన యాక్టింగ్ చేసినామే. నిచ్చెనలకు ఎక్కి దొంగలను తీసుకోవాలి. ఏం చెప్తారు? దాంట్లో కూడా ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి లోపల. చేస్తున్నాను కదా. మన కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు బయటికి వెళ్ళగొట్టింది. కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారిని బయటికి వెళ్ళగొట్టిందే అవి జరుగుతున్నాయని కదా. ఈరోజు నేను వీడియో చూపించిన కదా, మీకు పంపించిన కదా. ఇప్పుడు వచ్చి ఆమె కింద పడి యాక్టింగ్ చేసింది ఆమెనే. ఈరోజు ఎవరు దాన్ని చర్చ ఎవరు కట్టిండ్రు? వీరాచారి కట్టిండా? వీరాచారి వాళ్ళు అవ్వ కట్టిండా? వీరాచారి వాళ్ళు అయ్య కట్టిండా? వేం నరేందర్ రెడ్డి కట్టిండా? వేం నరేందర్ రెడ్డి అయ్య కట్టిండా? రేవంత్ రెడ్డి గారిని అయ్య కట్టిండా? ఎవరు కట్టిందని చెప్పి దీన్ని కబ్జా పెడతారు? ఎవరు ప్రాపర్టీ అని కబ్జా పెడతారు? దీనికి ఇప్పుడు కన్క్లూజన్ ఏంది? దీని ఎట్లా సొల్యూషన్ జరగాలి? ప్రభుత్వం ఇక్కడ లోకల్ ఉన్న సొసైటీకి వాళ్ళకి అప్పచెప్పాలి. ప్రభుత్వం వాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్దన్న పాత్ర పోషించాలి.
ఈరోజు వాళ్ళని తీసుకొని వచ్చి లోపలికి పోకుండా ఇది వాళ్ళ ప్రాపర్టీ ఓనర్ అయితే అమ్మ నాకు వాడిని బయటికి పంపడం పెద్ద పని కాదు, 10 నిమిషాల ఖాళీ చేపిస్తా. అదే గుండాయిజం అదే రౌడీజం నేను చేయాలనుకుంటే 10 నిమిషాల పని మాకు చేయనీకి, అదే గుండాయిజం మేము చేయదలుచుకుంటే. ఇది చర్చ్ మందిరం లెక్క ఉండాలి, దాని పవిత్ర లెక్క ఉండాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు గుండా లెక్క మాకే వస్తుందా, వీళ్ళకే వస్తుందా? పెద్ద సుతారం అది. కాబట్టి బ్రదర్ లోపల దొంగ ఉన్నాడు వాడిని బయటికి పట్టుకరా అండి. ఫస్ట్ మీరు చేయాల్సిన తోటి దొంగలని ఇక మీరు మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము దొంగ లోపల ఉన్నాడు, ఆ దొంగను బయటికి రాకుండా మమ్మల్ని అమ్మంటారు ఏంది? 33 కేసులు ఒక క్రిమినల్ లోపల పెట్టి వాళ్ళు కావాలి కాస్తుండ్రు. రాజకీయాలకు సంబంధం లేదు కానీ దీన్ని రాజకీయాల సంబంధం మొత్తం దీన్ని తీర్మానం మళ్ళీ వస్తే రాజకీయం మీద ఎందుకు ఉండదు? తీర్మానం మళ్ళీ ఇక్కడ నిలబడాడు అంటే వాడు దొంగ, వాడు బ్లాక్ మెయిల్ రాడు. ఎవరైనా తప్పే ఫస్ట్ తాళం వేసుకున్నాడు అంటే కొంతమంది ఇది ఎవరు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ అయితే ఇండోర్ తాళం ఏంది? ఇప్పుడు అవన్నీ చెప్పకండి. మీకు హక్కు ఉందా ఇందులో? ఎక్కడ కస్టడీ? ఎవరు కస్టడీ? చర్చలు రానద్దా? చర్చలు రానద్దా? నువ్వు తెచ్చినవా? ఇప్పుడు వీరాచారి వాళ్ళు కట్టించిరా? వాళ్ళు ఎట్లా మెంబర్ అండి? దాని ప్రకారం 35 కేసులు ఉన్నోడు ఎట్లయితాడు? ఎవరు ఆయనదా ప్రాపర్టీ? నేను చెప్పేది అందరికి అర్థం ఇది కాదు. మీరు ఎట్లా మీ సొంతమా? ఇది నేను అడుగుతున్నా. తాళం ఎట్లా వేసుకున్నారు? అదేంటి తాళం? ఇది ఇంత పెద్ద తాళం ఉంది కదా. దొంగలకు సర్ది కడుతున్నారు మీరు. దొంగలకు సర్ది కడుతున్నాను. దొంగలకు సర్ది కడుతున్నా మీరు. దొంగలకు చర్చికి ఒక నిమిషం ఇక ఒక చెప్తాను. నిచ్చెన వేసుకుని ఎందుకు ఎక్కాలి మరి? ఇక వీడియో ఆగు. ఎప్పుడైతే ఏంది నిచ్చెన వేసుకుని ఎవరు ఎక్కిండు? ఎప్పుడైనా కూడా అట్లా జరుగుతుందా? ఇల్లీగల్ వాళ్ళు మీరు రెండెందుకైనా ఆగండి అమ్మా, ఆగండి. వాడు వీడు ఒకడే కదా, ఇద్దరు ఒకటే కదా. అంతలెక్క కాదు నేను వచ్చా ఎక్కువ. నేను వచ్చినాక వేరే లెక్క బయట పంపుతాం కదా నీకు. అట్లా కాదు. ఈ చర్చిది అందరిదా కొందరిదా? మరి అందరిది తాళం ఎవరు? ఇది కాదా? ఇంట్లో ప్రేయర్లు చేయరా? అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎందుకు తాళం వేసుకున్నారు? అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇట్ ఈస్ యూనివర్సల్, అంటే ప్రపంచానికంటే ఇది కేంద్ర స్థానం. అవును ఇది కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. చాలా మంది వేరే పాస్టర్లు వస్తారు. ఇప్పుడు దీనికి వచ్చిన విరాళాలు, డబ్బులు, భక్తులు ఇచ్చినవన్నీ కూడా ఏమైనా యాజ్ ఇట్ ఈస్ గా మేము మెయింటైన్ చేసినంత వరకు ఆడిటింగ్ తో సహా ఉన్నాయి. ఈ 4 నెలలు ఆలు తిని మామి చెప్తున్నారు. ఎవరు తిని? ఇప్పుడు ఎవరైతే వచ్చున్నారో కేసు అనే 33 కేసులు తీస్తున్నాడే వాళ్ళు తిని ఆడి వర్గమోళ్ళు తిని మామి చెప్తున్నారు. దొంగలు వాళ్ళు మేం కాదు. ఇఫ్ యు కెన్ ఐ కెన్ షో ఎవ్రీ అకౌంట్. మీరు అన్ని ఉంటే మరి చూపియండి. మరి కనీసం మీడియాకి చూపించండి. మొన్న చూపించాగా మన ప్రెస్ మీట్ పెట్టా మీరు రాలేదు. మేము జవాబారు కాదు కదా. కానీ ఆడవాళ్ళందరినీ పాప అట్లా రోడ్ల మీద అక్కడ చర్చ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు కదా. మేము రాత్రి ప్రార్థన చేశాం, నిన్న ప్రార్థన తాళం వేసుకొని చేస్తున్నారు. తాళం వేయలేదు, తాళం ఓపెన్ లోనే ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేషన్. కానీ మీరు లోపల ఉన్న వాళ్ళే తింటున్నట్ట కదా ఇప్పుడు విషయం. వీరాచారి మీరే మంచోళ్ళు.